తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులు ఇన్ని జిల్లాల వారికి మనకైతే జమ కాబోతున్నాయని అయితే న్యూస్ అనేది రావడం అయితే జరిగింది. అలాగే ఇక చూసుకున్నట్టయితే ఈరోజు డేట్ అనేది మనకు 18 డేట్. అలాగే చూసుకున్నట్టయితే 9వ నెల సెప్టెంబర్ తారీఖు నాడు మనకైతే 18వ తారీఖు నాడు ఈ న్యూస్ అనేది రావడం అయితే జరిగింది. సో ఇన్ని జిల్లాల వారికి మన రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు, అలాగే ఏదైతే ఇప్పటి వరకు రైతు రుణమాఫీ కాని వారికి కూడా రైతు రుణమాఫీ డబ్బులు కూడా రాష్ట్ర రైతన్నల ఖాతాల్లో జమ చేసే ప్లాన్లో, అలాగే మంజూరు చేసే డబ్బులు అనేది రైతు భరోసా డబ్బులు, అలాగే రైతు రుణమాఫీ డబ్బులు అనేది మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. సో ఇక చూసుకున్నట్టయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మనకైతే ఇంతకుముందు ఏదైతే ఎలక్షన్స్ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున మనకైతే ఎకరానికి 2 సీజన్లో కలుపుకొని 15,000 రూపాయలు అనేది మన రైతన్నుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేసే పద్ధతిలో కూడా, అలాగే ఎటువంటి రైతన్నుల ఖాతాల్లో ముందుగా జమ చేయాలి, అలాగే ఈరోజు ఎటువంటి రైతన్నుల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్న అన్నదానిపై కీలక అప్డేట్, తాజా సమాచారం అనేది మీ ముందుకు తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. సో ఇక అప్డేట్ అనేది మీకు పూర్తిగా కరెక్ట్గా అప్డేట్ అనేది తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని చివరిదాకా చూడండి. అలాగే ఇదైతే రైతు భరోసా డబ్బులతో సహా మనకి రైతు రుణమాఫీ డబ్బులు కూడా ఇప్పటివరకు 3 విడతల్లో రైతు రుణమాఫీ జరగలేని వారికి మొదటి విడతలో మనకైతే 1,50,000, అలాగే 2,00,000 రూపాయలు అనేది రుణమాఫీ అనేది ఇప్పటివరకు జరగని వారికి కూడా ఈ రైతు రుణమాఫీలో కూడా ప్రక్రియలో కూడా మనకైతే చేంజ్ చేసుకోవచ్చు. కొత్త అప్డేట్లతో సహా మనకి రైతు రుణమాఫీ డబ్బులు కూడా అర్హులై ఉన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్తో ఆగిపోయిన రైతు రుణమాఫీ డబ్బులు కూడా రైతన్నుల ఖాతాలో జమ చేయాలని, అలాగే ఇప్పటికే చాలా వరకు అయితే లేట్ అయింది. అలాగే రైతు భరోసా డబ్బులు, అలాగే రైతు రుణమాఫీ డబ్బులకు సంబంధించిన పెట్టుబడుల సాయం కింద మన రైతన్నుల ఖాతాల్లో జమ చేసే ఈ డబ్బులు అనేది ఇప్పటివరకే సమయం అనేది లేట్ అయింది. ప్రతి రైతన్నుల ఖాతాల్లోనైతే పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులు అనేది తొందరగా జమ చేయాలని అధికారులకైతే ఉత్తర్వులు, అలాగే కీలకమైన సందేశాలు అనేది జారీ చేయడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ కూడా ఇటువంటి రైతులకే మనకి ఈ రోజు నుండి ఈ రైతు భరోసా డబ్బులు అనేది జమ చేయాలి. సో ఇటువంటి రైతుల ఖాతాల్లో మాత్రమే మనకి రైతు భరోసా డబ్బులు ఎకరానికి 15,000 రూపాయలు 2 సీజన్లో కలుపుకొని యాసంగి పంట, అలాగే ఖరీఫ్ సీజన్ పంటకు సంబంధించిన 15,000 రూపాయలు అనేది ఒకేసారి ఇటువంటి రైతన్నుల ఖాతాల్లో జిల్లాలో జమ చేయాలి మాత్రమే అనేది చెప్పడం అయితే జరిగింది. ఇక చూసుకున్నట్టయితే మనకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ డబ్బులు, అలాగే రైతు భరోసా డబ్బులు ఎటువంటి జిల్లాల వారికి జమ కాబోతున్నాయి, అలాగే అవి జమ కావాలంటే తొందరగా ఏం చేయాలి, దీంతో పాటుగా మనకి రైతు రుణమాఫీ డబ్బులు కూడా ఏ తేదీలో జమ అవుతాయి, రైతు భరోసా రైతు రుణమాఫీ డబ్బులు ఒకేసారి జమ చేస్తారా లేదా, మనకి ఎప్పటి వరకు పూర్తిగా ఉన్న జిల్లాల ఎప్పటి వరకు ఎన్ని జిల్లాల వారిగా మనకైతే పూర్తిగానైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందో దానిపై మీకోసం తాజా సమాచారం అయితే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. సో అసలు ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఎకరానికి 15,000 రూపాయలు పడుతున్నాయా లేదా, అలాగే ఎప్పటి వరకు జమ అవుతాయి అన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని అయితే చివరి దాకానైతే చూడండి. ఎందుకంటే ఈ వీడియోని చివరి దాకా చూస్తేనే మాత్రమే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది. కాబట్టి వీడియోని అయితే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రతి అప్డేట్ అనేది అర్థమవుతుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే ఒకసారి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతి అప్డేట్ అనేది మీ ముందుకే రావడానికైతే చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి. అలాగే వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసుకొని, ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
ఇప్పటికే రైతు భరోసా డబ్బులు అలాగే రైతు రుణమాఫీ డబ్బులు అనేది రాష్ట్ర రైతన్నుల ఖాతాలో జమ చేయాలి. వానాకాల సీజన్ అయిపోతున్నప్పటికీ మనకు రైతు భరోసా డబ్బులు అనేది ఇంకా రైతన్నుల ఖాతాల్లోనైతే జమ కాలేవు. అలాగే ఇటువంటి నేపథ్యంలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మనకు కీలకమైన హెచ్చరికలు అనేది రైతన్నులకు జారీ చేశారు. సో అదేంటనేది ఇప్పుడు మీకైతే చెప్పబోతున్నాను. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో ఎట్టకేలకు మనకి పంట వేసిన వారికి మాత్రమే, సాగు చేసే భూమికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపించేలా అందించేలానైతే అధికారులకైతే కీలక స్ట్రిక్ట్ రూల్స్ అనేది చెప్పడం అయితే జరిగింది. సో వాళ్ళైతే సాగు చేసిన భూములకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తారంట. అలాగే ఇక చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం 20 ఎకరాల లోపు ఇస్తున్న రైతు భరోసాని రైతు బంధుని మనకి రైతు భరోసా కిందగా మార్చి ఓన్లీ 10 ఎకరాల వరకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తాం. అలాగే 2 సీజన్లకు కలుపుకొని 15,000 రూపాయలు అనేది రైతన్నుల ఖాతాలో జమ చేస్తామని, సాగు చేసే భూమికి మాత్రమే, పంట వేసిన భూమికి అటువంటి వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది అర్హులకు మాత్రమే పంచేలా అందించేలానైతే ప్రభుత్వం అయితే చూస్తుంది. సో ఇక చూసుకున్నట్టయితే మనకి రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడతాయి అన్న దానిపై చాలామంది రైతులు అనేది ప్రశ్నగా మిగిలిపోయింది. అలాగే ఇక చూసుకున్నట్టయితే అటు రైతు రుణమాఫీ పడక ఇటు రైతు భరోసా డబ్బులు అనేది ఇంకా రాకనైతే పంట నష్టం అయితే జరిగిందని, పెట్టుబడుల సాయం కింద డబ్బులు లేవని చాలామంది రైతన్నలు ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది. సో ఇలాంటి పరిస్థితులను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అధికారులకు కీలక ఉత్తర్వులు, మనకైతే కీలక రూల్స్ అనేది జారీ చేయడం అయితే జరిగింది. సో వెంటనే ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించిన అప్డేట్స్ అనేది తీసుకున్నారో, రైతు రుణమాఫీకి సంబంధించిన ఏదైతే వివరాలు అనేది టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయినాయో రైతు రుణమాఫీ డబ్బులు, సో అటువంటి వారందరికీ తక్షణమే రైతు రుణమాఫీ మనకైతే అప్డేట్ అనేది పూర్తిగా చేసుకొని రానున్న 3-4 రోజులలో రైతు రుణమాఫీ డబ్బులు అనేది పంపిణీ చేయాలి. అలాగే దాని తర్వాత 2 రోజుల తర్వాత మనకి రైతు భరోసా డబ్బులు కూడా పెట్టుబడుల సాయం కింద ఒకేసారి 2 సీజన్లకు 15,000 రూపాయలు అనేది ఎకరానికి మన రైతన్నుల ఖాతాలో జమ చేయాలనైతే తక్షణమేనైతే రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్ విడుదల చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. మనకి రానున్న వారం లేదా 2 వారాల లోపు, అలాగే సెప్టెంబర్ చివరి వారం లోపు ఈ రైతు భరోసా డబ్బులు అనేది మన రైతన్నుల ఖాతాల్లో జమ చేసే యోచనలో, అలాగే జమ చేసే ప్లాన్లను అయితే ఉందంట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి మనకి రైతు భరోసా డబ్బులు అనేది రాబోతున్న మనకైతే 24 గంటల్లో పంపిణీ చేయాలి. అలాగే రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు కూడా పూర్తిగా జమ చేసే వరకు మనకు సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెల చివరి వారం వరకు ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ జరుగుతుంది. అలాగే మొత్తంగా జమ చేసేలోపు మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది మొత్తంగా అన్ని జిల్లాల వారికి జమ చేసేలోపు అక్టోబర్ మొదటి వారం లోపు జమ చేయొచ్చు అని అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్స్ అనేది చెప్పడం అయితే జరిగింది. సో ఇక చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీ డబ్బులు అలాగే రైతు భరోసా డబ్బులు అనేది రానున్న 2 వారాలు లేదా వారం లోపు ప్రారంభిస్తాం. అలాగే రైతు భరోసా డబ్బులకు సంబంధించిన ఎవరు మనకైతే ఆత్మహత్యలకు సంబంధించిన అటువంటి చేసుకోవద్దు. మనకి రానున్న 24 గంటల్లో కూడా దీనిపైన అప్డేట్ రానుంది, ఏ తేదీ నుంచి జమ చేస్తారు. అలాగే ఈ రైతు భరోసా డబ్బులు పూర్తిగానైతే జమ చేసే వరకు మనకు ఈ నెల చివరి వారం వరకు అయితే అవుతుందని అయితే కూడా చెప్పడం అయితే జరిగింది. సో నేరుగా ఈ డబ్బులు ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ అప్డేట్ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి. ఖచ్చితంగా ఇప్పటివరకు చేయించుకొని వాళ్ళు ఎన్పిసిఐ లింక్ అనేది ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకోవాలని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే ఉన్న అప్డేట్ అయితే ఇది. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని అయితే షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.